హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్ళల్లో సెక్స్లో సామర్థ్యం తగ్గిన, కామ కోరికలు తగ్గిన, సెక్స్ డ్యూరేషన్ పరిధి తగ్గిన, అలాగే సిమన్లో కణాలు, వీర్యంలో కణాలు తగ్గిన, దాని క్వాంటిటీ, క్వాలిటీ, దాని విస్కాసిటీ, మోటిలిటీ తగ్గిన, మార్ఫాలజీ పాడైపోయిన ఈ అన్నిటికి చూస్తానండి. అలాగే సుఖవ్యాధులు, ఎస్పెషల్లీ జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ దానికోసం కూడా చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి మనం సెక్స్లో ఎంత టైం వరకు సెక్స్ చెయ్యగలగాలి. చాలామంది వచ్చి మా దగ్గర సార్ మా ఫ్రెండ్స్ చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నాను, నేను అరగంట చేసిన, నేను గంట చేసిన, నేను 40 నిమిషాలు చేస్తారు, ఒకడు మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళకి మీరు కూడా చెప్పండి, నేను 2 గంటలు చేస్తాను. ఎవ్వడు కాదండి, వాళ్ళ భార్యలకు అడగండి, ఈడు 2 నిమిషాలు ఆగడని చెప్తారు. వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి అడగండి, ఈడు ఎంత గంట చేస్తున్నాడు అని చెప్తున్నాడు కదా, 2 నిమిషాలు వెళ్ళిపోతారంటది ఆమె. అసలు సెక్స్ టైం గురించి అపోహలు చాలా ఉన్నాయండి. అసలు ఎంతసేపు మనం మన అంగము యోనిలో పెట్టాక అది ఎంతసేపు మనం దాంట్లో ఉండగలగాలి, ఉంచగలగాలి అనేది ఇక్కడ టాపిక్. ఒక్కసారి మనం ఫోర్ ప్లే చేశాక, ఫోర్ ప్లే అనేది కూడా 10 నిమిషాలు చేయాలమ్మా. నార్మల్ టైం ఎంత అంటే 3 to 6 minutes, 7 minutes నార్మల్ టైం అది. మనం యోని లోపల మన అంగం ఉండాల్సిన టైం ఏంటంటే 3 నుంచి 6-7 నిమిషాలు ఉండగలిగితే చాలు. కానీ టైమింగ్ గురించి విభిన్న అభిప్రాయాలు ఎందుకున్నాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం సెక్స్ చేసాం, గంట తర్వాత మళ్ళీ చేయాలి అనిపించింది, మళ్ళీ గంట తర్వాత సెక్స్ చేస్తున్నప్పుడు అప్పుడు వీర్యం మన బాడీలో ఉండదు కాబట్టి అప్పుడు అరగంట 45 మినిట్స్ వరకు కూడా మనం సెక్స్ చేస్తాం. అది నార్మల్ టైం, దానికి అనలేము మనం. ఫస్ట్ టైం చేసిందే నార్మల్ టైం. ఎందుకంటారా, మనం ఒకసారి సెక్స్ చేస్తే వీర్యం ఎంత వస్తుంది బయటికి, 2 నుంచి 5 ml వీర్యం బయటికి రావటం జరుగుతుంది. బలంగా ఉన్నాడు అనుకోండి, మంచి ఒక మగవాడు 5 ml వస్తుంది. బలహీనంగా ఉన్నాడు అనుకోండి, దానికి 2-3 ml బయటికి వస్తుంది. మళ్ళీ అంత వీర్యం మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుందండి. 4 days పడుతుంది. అంటే వారానికి 2 సార్లు సెక్స్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. రోజుకు 2 సార్లు చేసినా, రోజు చేసినా కూడా అనారోగ్యానికి గురవుతాం. వారానికి 2 సార్లు సెక్స్ చేస్తే మనం సెక్జువల్ లైఫ్, మన లైఫ్ అంటే మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటాము. ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. అతిగా సెక్స్ చేసినా కూడా యునాని చెప్తుంది, అతిగా సెక్స్ చేసినా కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. ఇప్పుడు ఆ టాపిక్ నాది అలాగే అది కాదండి. ఇవాళ టాపిక్ ఏంటంటే సెక్స్లో టైం ఎంత ఉండాలి అంటే 3 to 6 minutes ఉండాలి. కానీ 1 minute లోపల మనకు డిశ్చార్జ్ అయిపోతుంటే దానికి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్, అర్లీ ఎజాకులేషన్ అంటారండి. ఎందుకంటే మనకు తొందరగా డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, మన పార్ట్నర్ సుఖపడదు, ఆర్గజం పొందదు, ఆమెకు ఆర్గజం కలగదు. కాబట్టి ఇన్కంప్లీట్ సెక్స్. మనం బెడ్ మీద రాణించాలంటే మనకన్నా మనం పార్ట్నర్కు మన తర్వాత కావాలి ఎజాకులేషన్. మన పార్ట్నర్కు ముందు ఆర్గజం కలగాలి. అంటే ఆమె సుఖం పొందే వరకు మన అంగంలో గట్టితనం ఉండాలి. అలా ఉండట్లేదు అనుకోండి, మీకు సమస్య ఉన్నట్టే. సమస్య ఏంటండి ఇక్కడ, చాలామంది సార్ నేను చాలా ఉత్సాహంగా వెళ్తాను, కానీ మా భార్య దగ్గరికి వెళ్ళాక నేను సెక్స్ మొదలు పెట్టంగానే ఒక్క నిమిషం పట్టను సార్, 2 నిమిషాల లోపల, నాకు 1 నిమిషం లోపల లేక 2 నిమిషాల లోపల వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది సార్. ఇంకా చేయాలనుకున్నా కూడా నేను చేయలేకపోతున్నాను సార్. చాలా రోజుల నుంచి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య ఉంది సార్, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. అసలు మా మా ఆవిడకు ముఖం చూపించాలని భయం వేస్తుంది సార్ కొన్ని సందర్భాల్లో. ఏంటి అనవసరంగా ఎందుకు వస్తావు నా దగ్గరికి, గెలుగుతావు ఎందుకు, నేను ఏదో జోష్లో వచ్చిన తర్వాత నువ్వు ఇంకా సెక్స్ చేయాలనుకోవాలి, నాకు కావాలనిపించినప్పుడు నీకు డిశ్చార్జ్ అయిపోతుంది, ఎందుకు ఇలా అని ఒకసారి డాక్టర్ చూపించుకోవద్దని ఎన్నోసార్లు చెప్పింది సార్. నేనే సిగ్గుతో రాలేదు. వాళ్ళకు ఒకటే నా మెసేజ్ ఏంటంటే, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఇదొక వ్యాధి, ఇదొక సమస్య, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. అసలు దీనికి కారణాలు ఏంటి? దీనికి ముఖ్యమైన కారణాలు 2-3 ఉండండి, ఎక్కువ ఏం కాదు. సెన్సిటివ్ పెన్నిస్ ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారడం. రెండోది ఒక కెమికల్, సీరోటోనిన్ కెమికల్ తగ్గిపోవడం. మూడో కారణం ఏంటంటే సీమన్
విస్కాసిటీ చిక్కదనం తగ్గిపోవటం. నాలుగోది ప్రాస్టేట్‌లో లేదా యూటీఐ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చండి. కొన్ని సందర్భాల్లో టెస్టాస్టెరోన్ లెవెల్ తగ్గి ఉండటం, కాన్ఫిడెన్స్ లో ఉండటం వల్ల, లేకుంటే భయం, యాంగ్జైటీ ఎక్కువ ఉండటం వల్ల, లాస్ట్ టైం నేను చేశాను కానీ తొందరగా వెళ్ళిపోయింది, ఈసారి కూడా వెళ్ళిపోతుందని భయం. ఒకవైపు మనం ఎంజాయ్ చేస్తుంటాం, ఒకవైపు భార్యకు ముట్టుకుంటుంటాం, ముద్దులు పెడుతుంటాం, రెండో వైపు భయపడుతుంటాం మనం. రెండో వైపు ఇచ్చేస్తానో చేయలేనో చేస్తాను తర్జన భర్జన కండిషన్లో వీరం బయటికి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వీడియం బయటికి వస్తుంది, కొన్ని సందర్భాల్లో అంగం ఎత్తపడిపోతుంటుంది. భయం, యాంగ్జైటీ ఇదొక కారణం అండి. ఇది కూడా ఒక కారణం. కాబట్టి హస్తప్రయోగం చేసినోళ్లకు, చేసేవాళ్లకు అంగం ముందు భాగం సెన్సిటివ్గా మారి వాళ్లకు శీఘ్రస్ఖలనకు గురి అవుతుంటారు. సీరోటోనిన్ నేను చెప్పాను కదండి, 13 నుండి నా పాత వీడియోస్లో చాలా వీడియోస్ చెప్పాను, 13 నుండి 19 టీన్ ఏజ్. ఈ ఏజ్లో మనం తెలిసి తెలియక ఎవడో నేర్పిస్తారు, హస్తప్రయోగం చేయడం మొదలు పెడతాం. ఒక ఏకాంతంలో కూర్చొని ఎక్కడో బాత్రూంలో, బెడ్రూమ్లో దాక్కొని తొందరగా హస్తప్రయోగం చేసి వీర్యం బయటికి తీసేసి సుఖం పొందుదాం, ప్లెజర్ పొందాం అని ఎవరైనా వస్తారని భయంతో తొందర తీసేస్తుంటాం. అదే టైము మన బ్రెయిన్కి అలవాటైపోద్ది. ఆ టైం ఫిక్స్ చేసుకున్నాం అన్నట్టు. కండిషన్ రిఫ్లెక్స్ అంటారు దానికి. ఒక బ్రెయిన్కు టైం ఇచ్చేసాం. డిశ్చార్జ్ థ్రెషోల్డ్ దేవుడు పెట్టిన నార్మల్ టైం మనకు ఉండేది, కానీ ఆ టైంకు తగ్గించుకున్నాం. ఎప్పుడు మనం హస్తప్రయోగం చేసి ఆ అలవాటు వేసాం తొందరగా బయటికి తీసేయడం అనేది. అది పెళ్ళయ్యాక కూడా అదే అలవాటు ఉంటుంది బ్రెయిన్కు. మనం ఎప్పుడు సెక్స్ మొదలు పెడతామో వీర్యం తన్నుకుంటూ మన ప్రేమ లేకుండా బయటకు వచ్చేస్తుంటుంది. మళ్ళీ మా దగ్గరికి వస్తే పాడైపోయిన టైమింగ్ మళ్ళీ ఆ క్లాక్ రీసెట్ చేస్తాం, ఆ సెన్సిటివిటీ తగ్గించేస్తాం. తగ్గిన సీరోటోనిన్ హార్మోన్ మళ్ళీ దానికి పెంచేసి సెక్జువల్ డ్యూరేషన్ పెంచేస్తాం. యునాని మందులతో సాధ్యం. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చండి. విన్నారు కదండి, సీరోటోనిన్ తగ్గిపోవటం, వీర్యం పల్చగైపోవటం, అంగం సెన్సిటివిటీ పెరిగిపోవటం, హార్మోన్స్ లోపించడం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, యాంగ్జైటీ పెరిగిపోవడం, చాలా కారణాలు ఉన్నాయండి శీఘ్రస్ఖలన సమస్యకు. ఈ సమస్యకు శాశ్వత ట్రీట్మెంట్ యునానిలో ఉంటుందండి. ఒకసారి మందులు వాడుకున్నారనుకోండి, మళ్ళీ మీద దరిదాపులే సమస్య రాకుండా, మీరు మళ్ళీ బాధపడకుండా, బెడ్ మీద బాధపడకుండా రాణించగలుగుతారు. మళ్ళీ సెక్స్లో పూర్వ వైభవం, పూర్వ యవ్వనం తిరిగి వస్తుందండి. మీరు బాల్యంలో ఎలా అంటే యుక్త వయసులో ఎంత మగతనం ఉండేదో, ఎంత టైమింగ్ ఉండేదో ఆ టైమింగ్ మళ్ళీ తిరిగి వస్తుంది. సందేహం లేకుండా, డౌట్ లేకుండా, ఎలాంటి సర్జరీ, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో శాశ్వత నివారణ. ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం యునాని ట్రీట్మెంట్తో ఉండదండి. యునాని ట్రీట్మెంట్ ఒకేసారి ట్రీట్మెంట్, మళ్ళీ బయటపడాల్సిన సమస్యతో. విన్నారు కదండి, మీలో శీఘ్రస్ఖలన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య ఉంటే, మీరు బాధపడుతుంటే, ఈ సమస్యకు మీకు ఇబ్బంది పెడుతున్నా మా దగ్గర సంప్రదించండి. పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడొచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.